చూస్తుంటే నాకు నిద్ర వచ్చేస్తుంది. మనిషి మూలభూతమైన సమస్య. ఈ శరీరమే నేను అనుకున్నాడు, అదే సమస్య. సో శాస్త్రం నిన్నట్లో చూస్తాం, అదే అవిద్య. ఆ అవిద్యను తీసేసిన కోసం ఒక బోధనా క్రమం, అధ్యారోపబోధాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే అనేటువంటి బోధనా క్రమంతో ఉపదేశం చేస్తుంది. సామాన్యంగా హిందూయిజం అని శబ్దం వాడుతుంటారు, ఆ శబ్దం సరికాదు. ఎందుకంటే ఇప్పుడు కాలంలో హిందూ అంటే ఏదో పరిచ్ఛిన్నమైనటువంటి వాళ్ళకి చెప్పిన విద్య అనే అభిప్రాయం వస్తుంది. భారతీయ విద్య అంటారు. భారతీయ విద్య అన్నప్పుడు కూడాను ఏదో భౌగోళిక ప్రదేశానికి సంబంధించింది అనే అభిప్రాయం వస్తుంది. కాదు, సనాతన విద్య, వేదోక్తమైనటువంటి విద్య ఇది. దీంట్లో ఏదో చెప్పుకొని పోతుంటారు. ఈ జనాలు కూడా ఊరికే వాళ్ళు చెప్పింది వింటూ ఉంటారు. వివేకం లేని జనాలు ఏదో అంటుంటారు. నిజం, ఒక విధంగా నిజమే. నేను ఏం చెప్పినా వింటాను. ఏదో ఒక సభకు పోయినాను, నేను ఎవరో పెంచుకుపోయినా స్వామి. సో అలాంటి బాగుంటుంది. పోతే అక్కడ వేదాంత సభ అది. ఆ స్వామీజీ మాట్లాడినాడు ఆ రోజు. ఏమంటే, మా గురువు ఏ శాస్త్రం చదువుకోలేదు, అయినా ముక్తుడైపోయినాడు, చాలామందికి ముక్తి ఇచ్చినాడు. సో ముక్తికి ఏ శాస్త్రం, నిజంగా ఇట్లే మాట్లాడాడు, ముక్తికి ఏ శాస్త్రం అవసరం లేదు. సరే, నన్ను పిలుచుకోపోయినాడే, ఆయన సన్యాస జీవితంలో ఉన్నాడు. ఆయన అన్నాడు, చూసినారా ఎంత బాగా మాట్లాడినాడు. సరే అప్ప, నీకేం చెప్పేది కొడుకు. సరే, నెక్స్ట్ డే పోయినాం, అదే సభకు, అదే ఆశ్రమానికి పోయినాం. నెక్స్ట్ డే ఎవరో పండితులు మాట్లాడినారు. ఆయన మోక్షానికి శాస్త్రమే శ్రవణం చేయాలి, లేకపోతే మోక్షం రాదు అని ఆయన ఒక గంట మాట్లాడాడు. నన్ను పిలుచుకోపోయినాడే. ఆయన అన్నాడు, చూస్తారా ఎంత బాగా మాట్లాడినాడు, ఏం చెప్పినా వింటారు. నేను అడిగినా, నిన్నటి రోజు ఆయన శాస్త్రం వద్దన్నాడు, ఇతను శాస్త్రమే కావాలి అంటాడు. ఇప్పుడు మీరేం చేస్తారంటే, నేను అదంతా తలకేసుకొని ఊరికే వినేదే. నిజంగా తెలియదు మన శాస్త్రం ఎక్కడ మనం శ్రద్ధ పెట్టుకోవాలి, ఎక్కడ అనుభవంతో చూసుకోవాలి అనేది స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు తల్లి పిల్లవాడికి చెప్తుంది, చూడు మీ తండ్రి వచ్చినాడు, మీ నాయన వచ్చినాడు, అట్లా చెప్పరు ఇప్పుడు కాలంలో. ఏమంటారు, మీ డాడీ వచ్చినాడు అంటారు. డాడీనో దాడీనో మొత్తం. సత్యేంత వరకు వీడే నా దాడి నమ్ముకుంటాడా లేదు. అక్కడేమో వివేకం చేసిన సాధ్యమా? వీడు నా దాడి అవునా కాదా, ఏమన్నా వివేకం చేసి సాధ్యమా? లేదు. అవి మాట వేదవాక్యం, ఒప్పుకోవాలి. అదే తల్లి చెప్తుంది, చూడరా నీ ఫ్రెండ్ వచ్చినాడు. అప్పుడేమంటాడు, నీకు తెలియదు ఊరుకుంటామా, స్కూల్లో నేను వాడు కొట్లాడినాను, బాగా పట్టుకొని తందాను నేను, నీకు తెలియదు ఊరుకుంటు, వాడు నా ఫ్రెండా అంటాడు. అంటే నీ ఫ్రెండ్ అని చెప్పినప్పుడు వివేకం చేయొచ్చు. అవునా? నీ తండ్రి నీ దాని అయినప్పుడు అక్కడే వివేకం చేయరు. సో ఎక్కడ శ్రద్ధతో ఒప్పుకోవాలి, ఎక్కడ వివేకం చేయాలి అనేది చాలా వరకు మన శాస్త్రం స్పష్టంగా ఉంది. దాంట్లో వేదాంతం చెప్పాలంటే సార్వత్రిక పూర్ణానుభవం. ప్రతి ఒక్కరిలోనూ ఏ అనుభవం ఉందో దాన్ని తీసుకుని చెప్తుంది శాస్త్రం. కానీ మనము అది ఎట్లా చెప్తున్నారో, శాస్త్రం ఎట్లా చెప్తుందో, మహాత్ములు ఎట్లా నిరూపణ చేస్తున్నారో ఆ విధంగా ఆ స్థాయి చూడడం లేదు. ఏదో వినేదంటే టిఫన్ అయింది, నెక్స్ట్ భోజనం వరకు ఏ కార్యక్రమం అన్నట్టు ఉంటుంది. సార్వత్రిక పూర్ణానుభవం అంటే చూడండి, మనం ఏమనుకున్నాం, నా జీవితం అంటే నేను ఫలానా దేశంలో పుట్టినాను, సరే ఇలా జీవనం చేసుకుంటూ కీయని జీవనం చేసుకుంటాను, ఒకరోజు వెళ్ళిపోతాను. అది ఈ ప్రపంచంలో జాగ్రత్తలతో ఏ విధంగా జీవనం చేస్తున్నానో అంత మాత్రమే నా జీవితం, అంత తప్పితే నా అస్తిత్వం ఇంకా లేదు. ఈ జాగ్రత్తలతో ఎట్లా జీవనం చేస్తున్నానో
ఇంత మాత్రమే నా పరిస్థితి, ఇక్కడ పోయినానంటే ఇంక అంతే అని అనుకుంటున్నాను. కానీ వేరే అనుభవం కూడా ఉంది మనకు, కానీ దాని గురించి యోచించాయి. ఇప్పుడు వేరే అనుభవం ఏదైనా దాన్ని స్పష్టంగా నిరూపణ చేస్తారు స్వామీజీ. మధ్యలో ప్రశ్న వేస్తుంటాను, సమాధానం చెప్పండి. ఎందుకంటే ఆయన చెప్పకపోతున్నాడు, మనం ఎక్కడో ఉన్నామంటే మీకు బోధపడు. జర్నీ ట్రూత్ అలాంగ్ విత్ గురు. ఇంటూ కృష్ణమూర్తి ఈ వాక్యం చాలా స్పష్టం చేసేవాడు. జర్నీ టు ట్రూత్ అలాంగ్ విత్ గురు. గురువు జట్టులో మనం సత్యాన్ని ప్రయాణం చేయాలి. సత్యాన్ని ప్రయాణం లేదు, కానీ గురువు ఏ విధంగా చెప్పుకోబోతున్నారో అదేవిధంగా మన మనస్సుని మన అంతఃకరణ ఆ స్థాయికి తీసుకోకపోతే ఆ సత్తును చేరుకుంటాం, ఆ సత్తులు నిలబడతాం. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఈ మెలుగులో ఏ జీవనం ఉందో ఇంత మాత్రమే అనుకున్నాం కాదు. మీకందరికీ కళ అనుభవం ఉందా లేదా? ఉంది. కళలో ఈ జాగ్రత్త ఏ శరీరం ఉందో, ఏ ఇంద్రియాలు ఉన్నాయో, ఏ మనస్సు ఉందో, ఏ బుద్ధి ఉందో, నేను ఫలానా వ్యక్తిత్వం ఏముందో ఇది కళలో ఉంటుందా? అక్కడ శరీరమే వేరు, అక్కడ మనస్సు వేరు, అక్కడ ఇంద్రియాలే వేరు, అక్కడ వ్యక్తిత్వం వేరు. హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి ముందు ఉండిందాను. ఆ ఫారిన్ అంతా నేను టెస్ట్ చేశాను, కంప్యూటర్ స్పీడ్గా లెక్క చేసేది. ఆమె కళ వస్తే ఈ చిన్న చిన్న రాళ్ళు పెట్టుకుని లెక్కేసేదట. అంటే ఈ తెలివి అక్కడుందా? ఈ శరీరం లేదు, ఈ ఇంద్రియ లేదు, ఈ మనస్సు లేదు, ఈ బుద్ధి లేదు. ఇక్కడ ఏమేమి బ్యాంక్ డిపాజిట్ చేస్తారో చెప్పాల్సిన అవసరం లేదు, సీక్రెట్గా పెట్టుకోండి. కానీ అదంతా అక్కడుందా? ఈ జాగ్రత్తలో నా జీవితం అనుకున్నారో ఇది ఏమీ లేకపోయినా కళను మీరు కళ అక్కడుంటూ అనుభవించినా లేదా? అంటే ఏమైంది? ఇంత మాత్రం నా జీవితం కాదు, ఇంత మాత్రం నా అస్తిత్వం కాదు. ఈ జాగ్రత్త ఎంత మాత్రం జీవనం చేస్తున్నామో ఇంత మాత్రం నా అస్తిత్వం కాదు. అవునా? కళలో కూడా ఉన్నాను నేను. అవునా? అంటే ఇంత మాత్రమే కాదు, ఇది లేకపోయినా ఉంటాను. ఇది లేకపోతే అవునా కదా? శరీరం జాగ్రత్త ఏ జీవనం అనుకున్నారో అది సంపూర్ణంగా లేకుండా పోయింది. అయినా కళలో ఉన్నారా లేదా? అంటే ఇది లేకపోయినా నేను ఉంటాను. మరి ఇప్పుడు ఇది పోతుంది, చచ్చిపోతుంది, పోతుంది. ఎందుకు? ఏముంటామా లేదు? పోయినా ఉంటామా లేదు? మరి పోతుంది. ఎందుకు? ఇది నేను కానీ కాదు. మళ్ళీ ఆ కళ అన్నా కొంతమంది అది ఒప్పుకోరు. లేదు స్వామిజీ, ఈ శరీరమే వచ్చింది కళలో, వేరే శరీరం అంటారు మీరు. కాదు, ఇదే శరీరమే వచ్చింది, ఇదే శరీరమే. సరే, ఏం కళ వచ్చింది చెప్పండి అన్నాను. కళ వచ్చింది, అక్కడ డాక్టర్ దగ్గర పోయినాను. ఆ కళలో డాక్టర్ దగ్గర పోయినాను. ఆయన అంతా పరీక్ష చేసి మీకేం అందొద్దు, యోగాసనం చేయండి, వాకింగ్ చేయండి, ఫుడ్ కంట్రోల్ చేయండి, కొంచెం వెయిట్ తగ్గితే ఇంకేం బాధ ఉండదు అన్నాడు. సరే, అక్కడ యోగాసనం చేస్తున్నాను, ఫుడ్ కంట్రోల్ అంతా చేస్తున్నాను. 6 కేజీలు తగ్గింది వెయిట్. 6 కేజీలు తగ్గి ఎక్కడ? కలదు. సరే, మంచిదే. ఇదే శరీరం వచ్చింటే ఇప్పుడు ఇక్కడ 6 కేజీలు తగ్గని అవుతారు, తగ్గిస్తుందా? ఒకవేళ ఇదే శరీరం మాదిరిని కనబడినా నిజంగా జాగ్రత్త ఏ వస్తువునో అక్కడ రాదు. ఇక్కడ ఏమైనా ఇంటి అస్తిత్వం అనుకున్నారో మీరు అనుకున్న అస్తిత్వం ఏది రాదు. అయినా కూడా మీరున్నారు అవును కదా? అంటే ఇంత మాత్రమే అస్తిత్వం కాదు. మళ్ళీ ఇంకొక అనుభవం ఉంది. ఏది? ఇంకొక అనుభవం ఏది? ఇప్పుడు నిద్ర చేయకండి, ఇప్పుడు నిద్ర చేసి చెప్తామని. వినండి, ఎవరు నిద్రపోయేవాడు
వినండి, నిద్ర అన్నప్పుడు జాగ్రత్త అవస్థ, శరీర ఇంద్రియ బుద్ధి మనస్సు జాగ్రత్త అవస్థ సంస్థ ఏదైతే ఉందో మీది అదేమన్నా ఉందా అక్కడ? పోనీ కళలో ఏదేది ఉండిందో, నేను తిరుగుతుండిందో అదేదన్నా అక్కడ ఉందా? ఏం చెప్పండి, ఉందా? లేదు. లేకపోయినా మీరున్నారా? లేదు. అంటే ఇప్పుడు మీరంటే ఏం చూసుకోవాలి? జాగ్రత్త అవసరం కనబడింది మాత్రమే కాదు జీవితము, నేనంటే అంత మాత్రమే కాదు, కళ వచ్చి వెళ్ళిపోయినా ఉంటాను కదా. నిద్ర అనేది ఏది వచ్చిపోతుంది అనుకుంటున్నారో అది వచ్చిపోయినా ఉంటారు. కనుక శాస్త్రం చెప్పాలంటే మొత్తం జాగ్రత్త అవసరం మాత్రమే తీసుకుని చెప్పరు. ఈ పూర్ణ అనుభవం మనలో ఏ అనుభవం ఉందో జాగ్రత్త అవస్థ తీసుకుంటే జాగ్రత్త ఉన్న అనుభవం అంతా దాంట్లో ఇమిడిపోతుంది. మళ్ళా స్వప్నాన్ని తీసుకుంటే స్వప్నంలో ఉన్నటువంటి అనుభవం అంతా దాంట్లో ఇమిడిపోతుంది. మళ్ళా నిద్ర, ఈ మూడు అనుభవాన్ని తీసుకొని నిరూపణ చేస్తుంది. అంటే మీ అనుభవంలో ఏముందో, ఏ అనుభవాన్ని అయితే మనం చూసుకోలేదో దాన్ని వైపు మన దృష్టిని తీసుకొని పోతుంది. ఇప్పుడు చూడండి, జాగ్రత్త అంటే ఇది దర్శన వృత్తి, శరీర ఇంద్రియ బుద్ధి మన అహంకారంతో కూడుకొని వేరే దుశ్శాస్త్రవారం చేస్తున్నాం. దర్శన వృత్తి అనా ద్వైతం, కళలో కూడా దర్శన వృత్తి, అక్కడ కూడా నేను నా ప్రపంచం, అక్కడ కూడా ద్వైతమే. నిద్ర అన్నప్పుడు ఉన్నారా మీరు? ఎట్లా ఉన్నారు? ఈ శరీర, ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, ఈ బుద్ధితో లేదు. కళ్ళలో కనబడిన శరీర ఇంద్రియ బుద్ధి మనస్సు మీరు లేరు, అయినా కూడా ఉన్నారు. అక్కడ దృశ్యాలు ఉన్నాయా? ఇంతవరకు ఏం చేసినాము అంటే నిద్ర చేస్తానంటారు. నిజంగా నిద్ర అనేటువంటి వస్తువు ఏమైనా చేస్తారా మీరు? అక్కడ ఇంతవరకు ఏం చేసినా శ్రవణం చేస్తామని చెప్పచ్చు, లేదా శ్రవణంలో కొంచెం నిద్రపోయినామని చెప్పచ్చు. అక్కడ ఏం చేస్తున్నారు? ఏం చేయలేదు అవునా కదా, చేసింది కాదు. నిద్రపోయినాము అంటారు కొంతమంది. పోయినామంటే ఇక్కడ ఆటలో పోయినారా, నడుచుకుని పోయినారా, ఎక్కడికి పోతే నిద్ర అవుతుంది? పోయేది కాదు, చేసేది కాదు. పోనీ మీకు నిద్ర అనేటువంటి వస్తువు ఎవరికన్నా అనుభవానికి వచ్చిందా? ప్రపంచంలో నిజంగా నిద్ర అనే వస్తువునే లేదు, నిద్ర అనేటువంటి అనుభవమే లేదు. ఏం స్వామి పిచ్చోడుగా మాట్లాడుతున్నాం అనుకుంటారు. కాదు, బాగా చూసుకోండి. దేనికి నిద్ర అంటున్నాం మనము? ఈ దృశ్య ప్రపంచం ఎక్కడైతే లేదో, శరీర ఇంద్రియ బుద్ధిముల సహకారంతో కూడుకుని దృశ్యంతో వ్యవహారం చేసే వ్యవహారం ఎక్కడైతే లేదో దాన్ని నిద్ర అంటున్నాం. నిద్ర అని చెప్పినప్పుడు అక్కడ నిద్ర అనేటువంటి తెర ఏదైనా ఉందా? నిద్ర అనేటువంటి వస్తు ఏదైనా అనుభవం వచ్చిందంటే కాదు. ఈ ద్వైతం అంతా తీసేసి మరొక వస్తు లేకుండా అద్వైత స్థితి మాత్రం ఉంది. దాన్ని జాగ్రత్త వస్తువు ఉంది, అక్కడేముంది అని తెలియకుండా నిద్రాన్ని పేరు పెడుతుంది, నిద్రాన్ని భ్రమపడుతుంది. నిద్ర అని చెప్పినప్పుడు అక్కడ వస్తువు ఏది అంటే ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ, ఏష అంతర్యామి, ఏష యోని సర్వస్వ ప్రభావిభూతానం. ఆ ఒక్క నిద్రాన్ని మీరు దేనికైతే చెప్తున్నారో దానికి ఉపనిషత్తు చెప్పాలంటే ఏష సర్వేశ్వర, ఇదేష సర్వేశ్వర స్వరూపం. ఏష సర్వజ్ఞ, మొత్తం ప్రపంచం ఉన్నదానంతా తెలుసుకుని పంచుకుని జ్ఞానం అంతా అదే. ఏష సర్వజ్ఞ, ఏష అంతర్యామి, ప్రతి ఒక్కరిలో ఉన్న స్వరూపం అదే. ఏష యోని, ఇదేంటి ప్రపంచానికి
అదే మూలం. ఇప్పుడు జాగ్రత్త ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది? దేన్నైతే మీ నిద్ర అన్నారు అక్కడి నుంచి వచ్చింది కదా జాగ్రత్త ప్రపంచం, అక్కడి నుంచి కళ వచ్చింది అవునా? ఇప్పుడు ప్రపంచానికి ఎవరు ఆధారం? చెప్పేదానికి నేను ఎవడే ఉంటాడు. మీరే నేను చేయి చూపెట్టినట్టు శరీరం కాదు, ఇంద్రియం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, నేను ఫలానా ఐఎమ్ సో అండ్ సో ఆ వ్యక్తిత్వం కాదు. అంతా తీసేసి తర్వాత ఏ అస్తిత్వం అయితే ఉందో అదే మీ నిజ స్వరూపం. ఇప్పుడు కూడా అదేనే మీరు. సో ఈ అనుభవాన్ని తీసుకొని మనకు ఉద్దేశం చేస్తుంది. మనం అదే విధంగానే చూసుకోకపోతే ఆ స్థితిలో మిగిలిపోతాం. చెప్పే సమయంలోనే ఆ స్థాయికి పోవాలి. సార్వత్రిక పూర్ణానుభవం. ఇప్పుడు పూర్ణ అంటే మొత్తం ప్రపంచాన్నంతా ఏదైతే తనలో పెట్టుకుంటుందో తనకిన్నా వేరుగా ఏ వస్తువుని బయట ఉంటుందో అది పూర్ణం. అట్లా మనం చూసినప్పుడు మన అనుభవంలో విషయ రెండే ఉన్నాయి. నేను నా ప్రపంచం. విషయ అంటే సబ్జెక్ట్, విషయ అంటే విషయ ఆబ్జెక్ట్, విషయ సబ్జెక్ట్. నేను విషయాలు రెండు ఉన్నాయి. ఇప్పుడు విషయాలు ఎప్పుడు విషయాలుగానే ఉంటాయి, విషయంలో చేరుకోదు. విషయంలో చేరుకోదు. విషయి ఎప్పుడు విషయానికి వేరుగానే ఉంటాడు. అప్పుడేమైంది? విషయం అనేది అపూర్ణం. ఎందుకు? విషయం తనలో చేర్చడం సాధ్యం కాదు. విషయ ప్రపంచం కూడా అపూర్ణం. విషయ ప్రపంచాన్ని బయట పెట్టినాడు కనుక విషయం కూడా అపూర్ణమే. ఇప్పుడు విషయం రెండు అపూర్ణమే. కానీ శృతి చెప్తోంది పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. నేను శాంతిమంతం చెప్పేసాడు, అయిపోయింది త్వరగా స్టాప్ చేస్తాను. మంచిది. పూర్ణమిదం అయ్యా ఈ జగత్తు పూర్ణం. పూర్ణమదః అదః అంటే నేను అనేటువంటి విషయం అది కూడా పూర్ణం. ఎందుకు? నిద్ర అని దేనికైతే చెప్పినారో ఏ అస్తిత్వం పవిత్రమైన అస్తిత్వం ఉందో దాంతోనే ఈ జగత్తంతా వచ్చింది. ఇదం పూర్ణం, ఇది ఆ పూర్ణ స్వరూపమే. ఈ నేనునే అహంకారి, వీడు కూడా అదే పూర్ణ స్వరూపం. అవునే కదా? మొత్తం ప్రపంచం అక్కడి నుంచి వచ్చింది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఆ పూర్ణ స్వరూపం నుంచి వచ్చినట్టు ఈ ప్రపంచం అంతా అదే పూర్ణ స్వరూపమే. పూర్ణస్య పూర్ణమాదాయ. ఈ ప్రపంచం అంతా అదే పూర్ణ స్వరూపమే అని అర్థం చేసుకుంటే పూర్ణమేవ అవశిష్యతే. ఏం మిగులుతుందంటే పూర్ణ స్వరూపం మాత్రమే మిగులుతుంది. మిగతాదంతా అదే పూర్ణ స్వరూపమే. ఇంకా కొట్టడానికి ఎవరుందని చెప్పండి. ఇంకా ఏదో యుద్ధాలు పాకిస్తాన్ 10 మంది చెప్తున్నారంట, వీడు 20 మంది చెప్పినారు. నాన్ సెన్స్. ఎవరో ఏదో సభ చేసాడు, ఏం చెప్పలేం వాడికి అంతా. కార్గిల్లో ఎవరెవరు పోయినారో ఆ కుటుంబాలంతా తెచ్చి కూర్చోబెట్టుకున్నాడు పక్కన. వాళ్ళకి సన్మానం చేయాలి. మళ్ళీ యువకులంతా పిలుస్తున్నాడు, రాని యుద్ధానికి. మళ్ళీ యువకులంతా పిలిచి నువ్వు యుద్ధం చేస్తే ఇంకా కొన్ని కుటుంబాలు అనాథం అవుతాయి. పాకిస్తాన్లో కొన్ని కుటుంబాలు అనాథ పడిపోతాయి, ఇక్కడ కూడా ఇంతమంది అనాథ అవుతారు. ఏం లాభం? ఇది చూపెడుతున్నాడు, వీళ్ళంతా అనాథులైన యుద్ధం జరిగింది అన్యాయం. మళ్ళీ రాంటి యుద్ధానికి ఉంటాడు. ఈ తత్వాన్ని నిజంగా మొత్తం ప్రపంచం అంతా ఎవరెవరు రాజ్యభారం చేస్తున్నారో వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకుంటే ఇక యుద్ధం అవసరం లేదు.
ఒక ఇంట్లో యుద్ధం అవసరం లేదు, అర్థం చేసుకుంటారు. రాదు యుద్ధం, అంతా నేనే. చూడండి, మీకు ఒక కళ వచ్చిందనుకోండి, ఆ కళలో హరిద్వార్లో కుంభమేళంలో ఉన్నారు. 40 లక్షల మంది చేరినారు కుంభమేళంలో. ఎక్కడ? హరిద్వార్. ఆ 40 లక్షల మంది మీరేనా? ఏదైనా స్వతంత్రం ఎవరైనా వచ్చినారా? నేనే. అవునా? అదేవిధంగా ఈ జాగ్రత్తలో ఎవరు కనబడుతున్నారో వాళ్ళంతా నేనే. ఇంకెవరితో కొట్లాడాలి? ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంటాం, పళ్ళు మధ్యలో నాలుగు వచ్చేస్తుంది అంటే ఊరికి అయిపోతుంది. నాలుగుపై ప్రేమ కానీ పళ్ళు పైన కోపం కానీ వస్తుందా? పోనీ ఆ ప్రసంగాన్ని వేరే వాటితో చెప్పుకుంటామా? ఈ నా పళ్ళు చాలా బాధ పెడుతుంది, ఏం చేయడం తెలీదు, డాక్టర్ దగ్గరపై తీసేస్తే బాగుంటుంది, అందుకని నాలుగు కొడుకుతుంది అని అనుకుంటామా? ఎందుకు? పళ్ళులో ఉండేది నేనే, నాలుగులో ఉండేది నేనే. బాధ పెట్టినా కూడా మనకి బాధ అనిపించదు. అదేవిధంగా ఇంట్లో ఎవరెవరు ఉన్నారో అత్త, కోడలు, మామ, వాళ్ళు బాధ పెట్టినా నేనే అట్టుకుండేది కూడా. పళ్ళు బాధ పెట్టినప్పుడు ఎట్లా మనకి ఏమి అనిపించదో అట్లా. అదేవిధంగా ఒక పల్లె, ఒక దేశం, మొత్తం దేశాలంతా ఇది అర్థం చేసుకుంటే ఇంక యుద్ధాలు ఎందుకు? ఆయన నెమ్మదిగా జీవించవచ్చు. అవునా? కానీ మనం వింటాం, ఇప్పుడు లేస్తేనే మొదలవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ విని మళ్ళీ వ్యవహారానికి పోయినప్పుడు ఇంకొక సార్వత్రిక అంటే ప్రతి ఒక్కరిని అనుభవం ఉంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, మళ్ళా దాంట్లో బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య, ఆ శూద్రలో అనేక రకాలు ఉన్నాయి కదా. ముస్లిమ్స్, వాళ్ళలో షియాసు, సున్నీసు, క్రిస్టియన్స్, ప్రొటెస్టెంట్, క్యాథలిక్స్, ప్రతి ఒక్కరు ఏ దేశంలో ఏ కాలంలో ఉన్నా ఆడవాళ్ళు, మగవాళ్ళు, ప్రతి ఒక్కరిలోనూ ఈ అనుభవం ఉందా లేదా? ఇప్పుడు చెప్పిన అనుభవాలు. ఆ అనుభవం ప్రకారం చూసుకుంటే నేను ఇది కాదు, మొత్తం జగత్తుకి ఆధారమైనటువంటి స్వరూపం, అందులో ఉన్నటువంటి స్వరూపం నేను. ఇప్పుడు ఇక్కడ లైట్స్ కనబడుతున్నాయి అవునా? ఒక్కొక్క బల్బు వేరువేరుగా కనబడుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది. దీంట్లో ఉన్నటువంటి శక్తి, కరెంటు ఒక్కటేనా? దాంట్లో ఏమైనా తేడా ఉందా? అదేవిధంగా ఇన్ని శరీరాలు కనబడుతున్నాయి, దీనిలో ఉన్నటువంటి ఆ చైతన్యం, కరెంటు ఒక్కటే, వేరే లేదు. కానీ మనం ఏం చేస్తాం? దీన్ని ఆశ్రయించుకొని దీన్నే నేను అనుకొని వేరు చేసుకోవాలి. ఒకసారి మన అనుభవ ప్రకారం చూసుకుంటే మొత్తం జగత్తంతా నేనే. సరే, బాగానే ఉంది స్వామి. ఎవరో ధారవాడ, నేను ఫస్ట్ టైం ప్రవచనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో ఆడవాళ్ళకి ప్రశ్న వేస్తాడు. కరేరి అంటే నిజమని అక్కడ కరేరి ನಿಮ್ಮ ಪ್ರವಚನ ಕೇಳಿದ್ರೆ ನಾನೇ ಬ್ರಹ್ಮ, నానే ಎಲ್ಲರೂ ఇల్లు అనిస్తుంది. నేనే బ్రహ్మస్వరూపం, అందరిలో ఉండేది నేనే అనిపిస్తుంది. నా బాగా రగడ ప్రవచనం కలిగేది. రగడ ప్రవచనం అంటే గలాట్ చేసుకున్నాను కాదు, చాలా ప్రవచనాలు విన్నాం. కానీ నీ ప్రవచనం ఇది నా సొంతం కాదు, మన శాస్త్రాలు అట్లున్నాయి. శంకర భాష్యం అంటుంది, సత్యానంద సరస్వతి ఆ భాష్యాన్ని నాలాంటి మూర్ఖులకు అర్థమయ్యే రీతి రాశాడు. సుఖం కాదు. కానీ ఇక్కడి నుంచి లేస్తున్నాను, లేస్తే మళ్ళీ మామూలు. కానీ ఎందుకు మామూలు అవుతున్నాం? ఇక్కడ చెప్పి మర్చిపోతున్నాం. ఇంకోటి ఏదో చింతామణిలో ఎక్కడో ఒకరు ప్రశ్న వేశారు, అది వాళ్ళ ప్రశ్న వేసింది.
ఏమని అంటే ఇక్కడి నుంచి లేచిన తర్వాత ఎట్లా వ్యవహారం జరగాలి అని దానికి చెప్తున్నాను. ఇక్కడేమో సరే కరెక్ట్ నేను చెప్పేది. లేచిన తర్వాత అక్కడ వాళ్ళు ఏమన్నారంటే ఇంత వినేసి ఇంటికి పోతాము, ఆ తోడి కూడా టీవీ చూసుకుంటూ ఉంటుంది, ఓ వినేసి వచ్చేసింది ఏమి నేను వివేకానంద అంటుంది, అప్పుడు మనకి ఎక్కడ లేని కోపం వస్తుంది. నేను అన్నాను అట్లా అన్నప్పుడు కొంచెం ఒక్క నిమిషం ఆగండి, వెంటనే ప్రతిక్రియ చేయకూడదు. ప్రతిక్రియ ఎప్పుడు తప్పు, క్రియ కరెక్ట్. ఒక్క నిమిషం ఆగి ఉండు. దేన్ని చూసి అంటున్నారు? నా శరీరాన్ని చూసి అంటుంది. శరీరం నేనా లేదా అఖండ స్వరూపం నేనా? స్వామి చెప్పారు అఖండ స్వరూపం అని. అఖండ స్వరూపం అంటే ఇప్పుడు ఆ శరీరంలో ఉండేది నేను, ఈ శరీరంలో ఉండేది నేను, తిట్టేది నేనే, తిట్టు తినేది నేనే. ఇంక ఎవరి పైన కోపం చేసుకోవాలి? ఆ వ్యవహారంలో మనకి విన్నదాన్ని అక్కడికి తీసుకుని పోవాలి. అది ಶಾಂತಿ ಮಂತ್ರ ಹೇಳಿಲ್ಲ. ಶಾಂತಿ ಮಂತ್ರ ಹೇಳಿಲ್ಲ. ಹೌದಾ? ಶಾಂತಿ ಮಂತ್ರ చెప్పలేదు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్